పూర్వం వన్యపురి అనే ఊరిలో దేవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. దేవయ్య రకరకాల వ్యాపారాలు చేసేవాడు. ఎండాకాలంలో మామిడి పళ్ళు, పుచ్చకాయలు అమ్మేవాడు. వానాకాలంలో గొడుగులు, చెప్పులు అమ్మేవాడు. శీతాకాలంలో చలికోట్లు, శాలువాలు అమ్మేవాడు. దేవయ్యకు చదువు లేకపోవటం మూలాన అక్షరం ముక్క తెలియకపోవటం వల్ల ఇక చిన్న చిన్న పనులే గతయింది. ఎలా అయితేనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అయితే దేవయ్యకు ఒక మంచి అలవాటుంది. ఎక్కడైనా ఖాళీ స్థలాలు, భూములు కనిపిస్తే అక్కడ ఏదో ఒక మొక్క నాటేవాడు. దేవయ్య చేతితో వేసిన ఏ మొక్కైనా ఇట్టే బ్రతికేసేది. తన జీవితకాలంలో కొన్ని వేల మొక్కలు నాటాడు. అటువంటి దేవయ్య ఇల్లు ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. అడవిలో ఉన్నట్టు ఉండేది ఇల్లు. చెట్లను సాకడానికి శ్రమపడాల్సి వచ్చినా ఏ జబ్బు లేకుండా ఉండేవారు ఆ ఇంట్లో వాళ్ళు. ఆశ్చర్యం ఏమిటంటే సీతాకోకచిలుకలు, తుమ్మెదలు దేవయ్య చుట్టూ తిరుగుతూ ఉండేవి. అందరూ చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు దేవయ్య భార్య శాంతం పెరట్లో ఏవో గింజలు నాటడం చూశాడు దేవయ్య. శాంతం, ఏవిటా గింజలు? ఇందులో చాలా గింజలున్నాయిలేండి. చిక్కుడు, బీర, సొరకాయ, కాకరకాయ ఇలా అన్నీ చల్లుతున్నాను. అయితే మనమిక కూరగాయలు కొనాల్సిన పని లేదంటావు. ఏంటి, ఇవి మొలిచి పెరిగి కాయలు కాశాక కదా మనం మాట్లాడుకోవాలి. సరేగాని నాకు కొన్ని గింజలివ్వు. ఎవరికిస్తారేంటి? ఇవ్వడానికి కాదు, అలా వెళ్తూ వెళ్తూ దారిలో చల్లుతూ వెళ్తాను. మొలిస్తే ఎవరికైనా ఉపయోగపడతాయి కదా. శాంతం దగ్గర కొన్ని గింజలు తీసుకుని బయటికి వెళ్లిపోయాడు దేవయ్య. దారి వెంట నడుస్తూ గింజలు చల్లుతూ ఉన్నాడు. జనాలు అతడిని చూస్తున్నారు గాని దేవయ్య మొక్కల పిచ్చి తెలిసిందే కాబట్టి ఎవరూ ఏమీ అనలేదు. కొద్ది రోజులకు దేవయ్య వేసిన ప్రతి గింజ మొలకెత్తింది. 2 నెలలు తిరిగేసరికి ఎక్కడ పడితే అక్కడ చిక్కుడు పాదులు, బీరకాయ పాదులు, సొరకాయ, కాకరకాయ పాదులు దర్శనమిచ్చాయి. దేవయ్య ఆలోచనకు అందరూ అతన్ని మెచ్చుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు దేవయ్య సామాన్ల కోసం పొరుగురికి వెళ్లి సామాన్లు తీసుకొస్తుండగా ఉన్నట్టుండి పెద్ద గాలివాన మొదలైంది. దేవయ్య తలదాచుకోవడానికి చుట్టూ చూసి ఒక గుడిసె కిందికి వెళ్లాడు. ఆ గుడిసెలో ఒక పండు ముసలి జంట గుడిసె లోపల నీరు కారటం వల్ల వానకు తడుస్తూ వణికిపోతున్నారు. దేవయ్య వాళ్లని చూసి ఆశ్చర్యపోయాడు. మెల్లగా లోపలికి వెళ్లాడు. అయ్యయ్యో, ఇద్దరూ తడిసిపోతున్నారు. ఏదైనా కప్పుకోవచ్చు కదా. మా దగ్గర కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవయ్యా. దేవయ్య చుట్టూ చూసి తన దగ్గరున్న సంచిలో నుండి పెద్ద దుప్పటి ఒకటి తీసి ఇద్దరికీ కప్పాడు. ఉపశమనం కలగడంతో ముసలి జంట కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి వాన వెలిసిపోయింది. దేవయ్య బయటకొచ్చి ఇంటి దారి పట్టాడు. ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకొని బజారుకెళ్లాడు. ముసలివాళ్లకు కావలసిన సామాన్లు కొని తిరిగి గుడిసె దగ్గరికి ప్రయాణమయ్యాడు. వాళ్ల దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. అవ్వా, ఇవిగో సామాన్లు. నాకు తోచిన సాయం చేస్తున్నాను. తినడానికి కావలసిన సరుకులు, మీ ఇద్దరికీ 2 గొడుగులు, చలికోటు కూడా తీసుకొచ్చాను. ఎందుకు బాబు నీకు శ్రమ? కన్నబిడ్డలే మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఏమీ కాని నువ్వు మా కోసం నష్టపోకు. అదేంటి తాత అలా అంటావు? నాకే గనక అమ్మమ్మ, తాతయ్య ఉంటే వాళ్లని చూసుకోనా? మీరు నన్ను మనవడిలా భావించండి. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను. దేవయ్య ఇద్దరితో కాసేపు మాట్లాడి బయటకొచ్చి ఆ గుడిసె చుట్టూ చాలా గింజలు చల్లాడు. ముసలమ్మ బయటకొచ్చి అది చూసి ఏంటని అడిగింది. బాబూ, ఏంటా గింజలు ఇంటి చుట్టూ చల్లుతున్నావు? ఇవి కూరగాయల గింజలవ్వా. ఇప్పుడు మీకు వీటితో అవసరం లేకపోవచ్చు గాని ముందు ముందు పనికొస్తాయి. నేను వీటిని సాకలేను బాబూ. ఆ అవసరమే లేదవ్వా. ఇవి మెల్లిగా పెద్దవై గుడిసె పైకప్పు మొత్తం ఆవరించేస్తాయి. అప్పుడు లోపలికి వర్షం పడదు. కనీసం వచ్చే వానాకాలానికైనా గుడిసెలోనే ఉండి తడవాల్సిన పనుండదు కదా. దేవయ్య ఆ విధంగా గుడిసె చుట్టూ గింజలు చల్లేశాడు. ముసలివాళ్ల మీద జాలిపడి 2 రోజులకోసారి చూసిపోతున్నాడు. దేవయ్య అనుకున్నట్టుగానే 3 నెలలు గడిచేసరికి గుడిసె మొత్తం అల్లుకుపోయాయి పాదులు. గుడిసె చుట్టూరా సొరకాయలు, కాకరకాయలు వేళ్లాడుతూ
దారిన పోయే వాళ్ళందరినీ ఆకర్షించాయి. ఆ ముసలి జంట కాయలు 5-10 రూపాయలకు అమ్ముతూ కొంత సొమ్ము చేకూర్చుకొని తిండి ఖర్చులు చూసుకోవటం కొనసాగించారు. దేవయ్య కేవలం కొన్ని గింజలతో ముసలి వాళ్లకు తినడానికి లోటు లేకుండా చేశాడు. ఇలా ఉండగా ఒకరోజు దేవయ్య భోజనం తీసుకుని వెళ్లేసరికి ముసలి జంట గుడిసెలో లేరు. దేవయ్య చుట్టుపక్కల మొత్తం జాగ్రత్తగా వెతికాడు. దేవయ్య కంగారుగా వెతకటం చూసిన బాలయ్య అనే అతను దేవయ్య దగ్గరికొచ్చాడు. మీరీ గుడిసెలోని ముసలి వాళ్ల కోసం వెతుకుతున్నారు కదా? అవును, ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా? ఇవాళ ఉదయం ఇద్దరూ చేతులు పట్టుకుని అడవిలోకెళ్లటం నేను చూశాను. అడవిలోకా? ఎవరూ తోడు లేకుండా ఇద్దరే ఎందుకు వెళ్లారసలు? నాకు చెప్తే ఆ పనేదో నేనే చేసి పెట్టేవాడినిగా. దేవయ్య కంగారుగా అడవి వైపుకు వెళ్లాడు. అదొక దట్టమైన అడవి. బయట నుండి చూస్తుంటేనే దేవయ్యకు చాలా భయమేసింది. ఈ అడవిని దూరం నుండి చూస్తుంటేనే నాకు గుండె జల్లుమంటుంది. ఈ ముసలోళ్ళు లోపలికెలా వెళ్లారసలు? ఏమైనా అయితేనో? ఏమైనా ఈ పెద్దోళ్ళకి చెప్పలేమబ్బా. ఏం చేస్తాం, నేనే ధైర్యం చేసి వెళ్తాను. దేవుడా, నాకు నువ్వే తోడు. దేవయ్య అడవిలోకి ప్రవేశించి బెదురుగా నడుస్తున్నాడు. అవ్వా, ఓ ముసలవ్వా, తాతా, ఎక్కడున్నారు మీరు? మీరు కనబడే వరకు నేనింటికెళ్లను, వెనక్కొచ్చేయండి అని అరుస్తూ అడవిలో తిరుగుతున్నాడు. దేవయ్య అరుపులకు సమాధానంగా కొన్ని భయంకరమైన పక్షుల అరుపులు వినిపించాయి. దేవయ్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంతలో అతడి ముందు ప్రత్యక్షమైంది వనదేవత. ఆమె దగదగా మెరిసే పచ్చని వస్త్రాలు ధరించి ఉంది. ఆమె చుట్టూ సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయి. దేవయ్య ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, నేను పట్టపగలే కలకంటున్నానా? లేదు దేవయ్యా, ఇదంతా నిజం. నేను వనదేవతను. నిన్ను చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. నేను మీకు తెలుసా తల్లి? ఓ, ఈ అడవిలోని చెట్లన్నింటికీ నువ్వు తెలుసు. అదెలా సాధ్యం అసలు? ఒక సాధారణ మనిషి గురించి దేవతకు తెలియడమా? నువ్వు ఊహ తెలిసినప్పటి నుండి మొక్కలు నాటుతూనే ఉన్నావు కదా. నీకు తెలియకుండా ప్రకృతికి ఎంత మేలు చేశావో తెలుసా? ఈ చుట్టుపక్కల తిరిగే ప్రతి పక్షికి, తుమ్మెదకు, సీతాకోక చిలుకకు నువ్వు తెలుసు. అలాగా? ఇంతకంటే ఏ మనిషికైనా గొప్ప భాగ్యం ఉంటుందా? అందుకే నీకొక వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలో చెప్పు. తల్లి, ఒక ముసలి జంట ఏ కారణాన వచ్చారో తెలీదు గాని అడవిలోకొచ్చారని తెలిసింది. వాళ్ళు నాకు కావలసిన మనుషులు. దయచేసి వాళ్ళెక్కడున్నారో చెప్పు తల్లి. వాళ్ల గురించి దిగులు పడాల్సిన పని లేదు దేవయ్యా. నిండు వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదని నన్ను ఆశ్రయించి ఇక్కడికొచ్చారు. ఇక వాళ్ల బాధ్యత పూర్తిగా నాదే. అలాగా? కనీసం ఒకసారి వాళ్లతో మాట్లాడించు తల్లి. వనదేవత కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఒక పెద్ద కలువ పువ్వు దేవయ్య ముందు ప్రత్యక్షమైంది. ఆ పువ్వు ఆకాశమంత పెద్దదన్నట్టుగా ఉంది. అందులో కూర్చొని ఉన్నారు అవ్వ, తాత. దేవయ్యని చూసి ఇద్దరూ సంతోషించారు. బాబూ, నిన్ను మళ్ళీ మేము చూస్తామనుకోలేదు. నీ దయ వల్ల చివరి రోజుల్లో కడుపు నిండా తినగలిగా. నీకు కృతజ్ఞతలు బిడ్డా. అవ్వా, తాత, నాతో చెప్పపెట్టకుండా ఇలా వచ్చేస్తే నేనేమనుకోవాలి? మీకేదైనా లోటు అనిపిస్తే నాతో చెప్పాలి కదా. ఇది లోటు గురించి కాదు బాబు. మేమెప్పుడు చనిపోతామో ఎవ్వరికీ తెలీదు. మా చావులు నీకు భారం కాకూడదని మేమిలా అడవిలోకొచ్చేశాం. చల్లని వనదేవత మమ్మల్నిలా కరుణించి చేరదీసింది. అమ్మ వనదేవత, దేవయ్య చాలా మంచివాడు. అతడికి మేలు చేసి పుణ్యం కట్టుకో తల్లి. మిమ్మల్ని చూశాను, నాకింకేం అక్కర్లేదు. దేవయ్యా, ఈ వృద్ధులు విడిచిపెట్టి వచ్చేసిన గుడిసెను నీకు స్థిరాస్తిగా రాసిస్తున్నాను. అది నీకు కోరిన కోరికలు తీర్చే అక్షయ పాత్ర అవుతుంది. నువ్వా ఇంట్లో నిలబడి ఏది కోరినా జరుగుతుంది. కాని ప్రకృతికి విరుద్ధమైనదేది నీకు లభించదు. నువ్వు చేస్తున్న మంచి పనిని జీవితాంతం కొనసాగించు. ఈ అడవి నీకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది. దేవయ్య వనదేవతకు నమస్కారం చేశాడు.
వనదేవత, కలువ పువ్వు, వృద్ధులు అందరూ ఒకేసారి మాయమైపోయారు. దేవయ్య సంతృప్తిగా తిరిగి ఊరికొచ్చేశాడు. ఆ గుడిసే దేవయ్యకు సొంతమైంది. దాన్ని దేవయ్య అక్షయ పాత్రగా వాడి ఎంతోమంది ఆకలి తీర్చడానికి ఉపయోగించాడు. ఎప్పటిలాగానే మొక్కలు నాటుతూ ప్రకృతిని గౌరవించేవాడు. దేవయ్య చేత్తో నాటిన ఏ మొక్క అయినా మునుపటి కంటే గొప్పగా మంచి పంట ఇచ్చేదిగా మారిపోయేది. దాంతో రైతులంతా తమ పొలాల్లో పంట వేసే ముందు దేవయ్యతో విత్తనాలు చల్లించి అధిక లాభాలు పొందటం మొదలెట్టారు. సౌమ్య చాలా అల్లరి అమ్మాయి. తల్లిదండ్రులు, 2 అన్నయ్యలు బాగా గారాబం చేసి పెంచారు. ఆమెకు నచ్చిన పనే చేస్తుండేది. డబ్బుకి కొదవలేనందున సౌమ్య ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యేది. సౌమ్య ఉదయించే సూర్యుడిని చూసిందే లేదు. ఎప్పుడో బారెడు పొద్దెక్కాక నిద్రలేచేది. రోజులో అన్నీ ఆమెకు నచ్చినట్టే ఉండేవి. అలాంటి అమ్మాయి కాలేజ్లో ప్రకాష్ అనే కుర్రాడిని ఇష్టపడింది. ప్రకాష్కి కూడా సౌమ్య అంటే ఇష్టమే. దాంతో సౌమ్య తల్లిదండ్రులు కాదనలేదు. ప్రకాష్ తల్లిదండ్రులు ఒక రోజున సౌమ్యని చూసుకోవడానికి వచ్చారు. ప్రకాష్ తల్లి అనసూయమ్మ, తండ్రి సూర్యం 2 కష్టజీవులే. సూర్యుడు ఉదయించకముందే లేచేది అనసూయమ్మ. ప్రతి పని సమయానికి ముందే పూర్తి చేసి శభాష్ అనిపించుకునేది. పెళ్లి చూపుల్లో సౌమ్యని చూడగానే ముచ్చటపడింది. సౌమ్యమ్మ, నువ్వు చాలా బాగా నచ్చావు. మరి నీకు పనులన్నీ వచ్చా? నేనెప్పుడు పనులు చేయలేదండి. అనసూయమ్మ ఆడపిల్ల పనులు చేయకపోవడం ఏంటి అన్నట్టు సౌమ్య తల్లి సీతమ్మ వైపు చూసింది. ఇంతలో సౌమ్య అన్నయ్యలు సునీల్, సాగర్ సౌమ్య వెనుక నిలబడి సమాధానమిచ్చారు. మా చెల్లి చాలా గారబంగా పెరిగిందండి. అందుకే ఏ పనులు చేతకావు. కానీ పెళ్ళైతే అలా ఉండటం కుదరదు కదా బాబూ. నిజమే. అయితే పనివాళ్లను కూడా మేమే చూసి పెడతాం. పని మనిషిని పెట్టుకుంటే సరిపోయేదానికి పెళ్లి చేసుకోవడం దేనికంటా? అదేంటండి అలా అన్నారు? పెళ్లిళ్ళు చేసుకునేది పనులు చేయించుకోవడానికా? కాదని నేను అనేది. వంట ఎవరైనా చేసి పెడతారు, కాని ప్రేమగా చేసి పెట్టేది భార్య మాత్రమే. నాకేం చేసి పెట్టక్కర్లేదు గాని మా అబ్బాయికైనా చెయ్యాలి కదా. అత్తయ్యా, ప్రకాష్ కోసం నేనేదైనా చేస్తాను. పుట్టింట్లో నేర్చుకోకపోతేనే అత్తింట్లో మీరు నేర్పించండి, అన్ని పనులు నేర్చుకుంటాను. నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చింది నీకు, అది చాలు. పెళ్లికి నాకేం అభ్యంతరం లేదు. అనసూయమ్మ మాటతో సౌమ్య, ప్రకాష్ల పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 2 పెద్దల ఆశీస్సులతో ఒకటయ్యారు. అనసూయమ్మ కోడలొచ్చాక కూడా 2 నెలల పాటు పనులన్నీ తనే చేసుకునేది. పనులన్నీ తనే చేసుకుంది. 3వ నెల మొదలయ్యాక పనులు చెప్పటం మొదలెట్టింది. అమ్మా సౌమ్య, కాస్త టీ ఇవ్వురా, తలనొప్పిగా ఉంది. అలాగే అత్తయ్యా. సౌమ్య వంటగదిలోకి వెళ్లి చాలాసేపైనా రాలేదు. అనసూయమ్మకు విసుగొచ్చి చూడడానికి లోపలికెళ్ళింది. సౌమ్య పొయ్యి మీద బిందెడు నీళ్లు పెట్టి చూస్తూ ఉంది. ఏమ్మా, ఎంతమందికి పెడుతున్నావు టీ? మీకే అత్తయ్యా. మరి అన్ని తక్కువ నీళ్లు పోసావేంటి? ఇంకొన్ని పడతాయి కదా. అవునా, క్షమించండి, నాకు తెలీదు. ఇదే మొదటిసారి కదా. ఓసి పిచ్చి మొహం, గ్లాసెడు టీ కోసం బిందెడు నీళ్లు పెడతారా ఎవరైనా? అందులో ఎన్ని పాలు పోద్దామనుకుంటున్నావు? 1/2 లీటరు పాలత్తయ్యా. చిక్కటి పాలు కదా అని నీళ్ళెక్కువ పెట్టాను. అప్పుడర్థమైంది అనసూయమ్మకు, సౌమ్యకు పాకశాస్త్రంలో అక్షరమాల కూడా రాదని. కొద్ది రోజులు సౌమ్యకు అత్తగారి తిట్లు తప్పలేదు. ఒక్కోసారి అనసూయమ్మ చెప్పలేక తలపట్టుకుని కూర్చునేది. కాని మళ్లీ సౌమ్యని అర్థం చేసుకుని ఎంతో ఓపికగా సౌమ్యకు వంటలు నేర్పించింది. మరో 2 నెలలు గడిచేసరికి సౌమ్య మెల్లగా వంట నేర్చుకుంది. అనసూయమ్మ సౌమ్యకు ఒక్కొక్కటిగా బాధ్యతలు అప్పగించింది. కోడలా, రేపటి నుండి ఉదయాన్నే లేచి వాకిలుడ్చి ముగ్గు వేసే పని నీదే. నువ్వు చెయ్యలేనప్పుడు నేను సాయం చేస్తాను. సరే అత్తయ్యా. కాని అసలు ఉదయాన్నే లేవటం అలవాటు లేని సౌమ్య అలారం పెట్టుకున్నా లేవలేకపోయింది. 8 గంటలకి ప్రకాష్ లేపితే బలవంతంగా లేచింది. సౌమ్య, 5ంటికే లేవాలన్నావు. ఇప్పుడు సమయం 8 అయ్యింది. నిద్రపోతున్న సౌమ్య లేచి కూర్చుంది. అమ్మో, 8? వాకిలి, ముగ్గు.
బయటకి గబగబా వెళ్లి చీపురు చేతిలోకి తీసుకుంది. వాకిలి చూస్తే శుభ్రంగా ఊడ్చి పెద్ద ముగ్గు పెట్టి ఉంది. అనసూయమ్మ వెనకాలే వచ్చింది. సౌమ్య, నువ్వు గారాబంగా పెరిగావని నాకు తెలుసు. కాని పెళ్ళయ్యాక నువ్వు కూతురువి కాదు, కోడలివి. రేపీ ఇల్లంతా నువ్వొక్కదానివే చక్కబెట్టుకోవాలి. పెళ్ళైన ఏ ఆడపిల్ల అత్తారింట్లో పొద్దున 6 దాటాక నిద్రపోతూ కనిపించకూడదు. కనీసం 6 గంటలకైనా లేవటం అలవాటు చేసుకో. ఇంకోసారి చెప్పను. క్షమించండి, రేపటి నుండి త్వరగా లేస్తానత్తయ్యా. సౌమ్యకు చెమటలు పట్టేశాయి అత్తగారేమంటారో అని. ఆ మరుసటి రోజు నుండి 6 గంటలకే నిద్ర లేవటం మొదలెట్టింది. కాని పాపం నిద్ర సరిపోయేది కాదు. చాలా కష్టంగా పనులు చేసేది. నిద్రమోహంతోనే ఇల్లు ఊడ్చేది, నిద్రమోహంతోనే వంట చేసేది, నిద్రమోహంతోనే బట్టలుతికి ఆరేసేది. పనంతా అయిపోయాక భోజనం కూడా చేయకుండా నిద్రపోయేది. ఒకరోజు ఉదయాన అలాగే నిద్రమోహంతో కూరగాయలు కోస్తూ ఉంది. సౌమ్య, ఈ షర్ట్ ఏంటి ఇలా ఉంది? అసలు ఉతికినట్టే లేదు. ఉతకాలనే తీశాను, కాని పెద్ద మురికవ్వలేదు కదా, మళ్ళీ వేసుకుంటారులే అని మడత పెట్టి పెట్టేశాను. చెమట ఉప్పు పట్టిన షర్ట్ ని మడత పెట్టి పెట్టావా? బుద్ధుందా నీకసలు? మీకుందా బుద్ధి? నేనిప్పటికీ ఇంటెడు చాకిరీ చేయలేక చేస్తుంటే కనీసం జాలి పడుతున్నారా మీరు? ఏంటి, భర్త అవసరాలు చూడటం నీకు చాకిరీలా ఉందా? అవును, చాకిరీనే. రోజూ చేస్తే చాకిరీ అని అంటారు. ఇక నుండి నా బట్టలన్నీ మా అమ్మే ఉతుకుతుంది. నువ్వేం చాకిరీ చెయ్యక్కర్లేదు అంటూ ప్రకాష్ విసురుగా వెళ్ళిపోయాడు. సౌమ్యకి కొంచెం కొంచెంగా మనసులో బాధ పోగవుతూ వచ్చింది. ఆ పని ఈ పని అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాల్సి రావటం ఆమెకు నచ్చలేదు. ఒకరోజు ఉదయం సౌమ్య కావాలనే నిద్రలేవలేదు. మంచం మీదే పడుకొని ఉంది. సౌమ్య, ఒంట్లో బాగోలేదా? ఇంకా లేవలేదు? ఏమైనా మందులు తీసుకురానా? మందులేమక్కర్లేదు. ఇవాళ్టికి మీ పనులు మీరు చేసుకోండి. నాకు బద్ధకంగా ఉంది. బద్ధకంగా ఉందని తినటం మానిస్తావా? అవును, మానేస్తాను. నాకు నిద్రే ముఖ్యం. చదువుకున్నావు గాని బుర్ర పెరగలేదు నీకు. ప్రకాష్ గదిలో నుండి బయటకొచ్చేశాడు. అనసూయమ్మ ప్రకాష్ను సౌమ్య ఎక్కడా అని అడిగింది. ప్రకాష్ జరిగింది చెప్పాడు. కోడలు పిల్ల గారాబంగా పెరిగింది కదా, కాస్త ఓపికగా మనమే నేర్పించాలి. ఇవాళ మీ అక్కొస్తుందిలే. మీ అక్కని చూస్తే సౌమ్యకు బాధ్యతంటే ఏంటో అర్థమవుతుంది. అనసూయమ్మ కూతురు దివ్య పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది. చుట్టపు చూపుకి తిరిగి పుట్టింటికొచ్చింది. దివ్య ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి పనులన్నీ టకటకా చేసేసింది. సౌమ్య ఆశ్చర్యంగా చూస్తుంది. 8 గంటలయ్యేసరికి అన్ని పనులు పూర్తి చేసేసింది. వదినా, ఇంత తొందరగా పనంతా చేసేశావ్? ఇప్పుడేం చేస్తావు? ఖాళీగా కూర్చోవటమే కదా? అవును, ఇక్కడైతే ఖాళీగా కూర్చుంటాను గాని మా ఊళ్ళో అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, అలవాటు తప్పకూడదు. ఎంత టీచర్వైతే మాత్రం నీకు నిద్రపోవాలని, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? నాకు విశ్రాంతి సరిపోలేదని నీకెవరు చెప్పారు? రాత్రి 10 గంటలకు నిద్రపోతే ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను. చాలా చురుగ్గా ఉంటాను. అమ్మో, నేనస్సలు 5 గంటలకు లేవలేకపోతున్నాను. పనులు చకచకా చేయలేకపోతున్నాను. నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నువ్వు ఉద్యోగం చెయ్యాల్సొస్తే ఏం చేస్తావు? పిల్లల్ని బాక్స్ పెట్టి బడికి పంపించాల్సిన సమయమొస్తే ఏం చేస్తావు? ఏమో వదినా. అందుకే ఇప్పటి నుండి నేర్చుకో. ఒకవేళ నీకు ఉద్యోగం ఉంటే ఎలా పనులు చేసుకుంటావో అలాగే చెయ్యి. అప్పుడు నీకు పనలవాటవుతుంది. సౌమ్య దివ్య చెప్పిన మాటలు మనసులో ఉంచుకుంది. మరుసటి రోజు నుండి ఉద్యోగానికి వెళ్తున్నట్టు, పిల్లల్ని బడికి పంపిస్తున్నట్టు ఊహించుకొని పనులు చేయటం మొదలెట్టింది. ముందు చాలా కష్టమనిపించింది. కాని తర్వాత అలవాటు పడింది. సౌమ్య తల్లిదండ్రులు, అన్నయ్యలు సౌమ్యని చూడడానికి వచ్చారు. సౌమ్య చకచకా పనిచేయటం చూసి ఆశ్చర్యపోయారు. సౌమ్య, ఎంత బాగా చేస్తున్నావో పనులు. నువ్విలా పనులు చెయ్యగలవని నేనస్సలు అనుకోలేదు. చెల్లి, నీకు కష్టంగా ఉందా? అవునన్నయ్యా, చాలా కష్టమనిపించింది. ఎందుకో తెలుసా? మీ వల్ల. మా వల్ల? నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాంరా మేము. అదే మీరు చేసిన తప్పు.
ఆడపిల్లకు పుట్టింట్లో పనులు నేర్పించకపోతే ఎంత కష్టమవుతుందో తెలుసా మీకు? నిన్ను సుకుమారంగా పెంచడం మా తప్పంటావా? మీ దగ్గరే ఉంచుకునేలా ఉంటే ఎలా అయినా పెంచొచ్చు. పెళ్లి చేసి పంపాలనుకుంటే మాత్రం ఒక కట్టుబాటులో పెంచాలి. నేనీరోజు అన్ని పనులు చేయగలుగుతున్నానంటే ఎంత కష్టపడుంటానో ఊహించుకోండి. 20 ఏళ్లుగా లేని అలవాట్లను ఇప్పటికిప్పుడు నేర్చుకోవటం నాకెంత బాధో ఊహించుకోండి. అవును సౌమ్య, నేను కూడా ఆ విధంగా ఆలోచించలేదు. అయినా మా అత్తగారు ఒక్కోసారి కోపం వచ్చినా ఎంతో సహనంగా ఉన్నారు. మా వారికి నా వల్ల ఉద్యోగానికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగినా సహించారు. ఒక రోజున మా ఆయన మాసిపోయిన బట్టలు వేసుకుని ఉద్యోగానికి వెళ్లారు. మన ఇంట్లో అయితే అలా ఉండేదా? మా అన్నయ్యలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు. అనసూయమ్మ చాటుగా సౌమ్య మాటలు వింటూ ఉంది. కోడలు ఆమెను తప్పుగా అనుకోకుండా ఉన్నందుకు ఆమె ఎంతో సంతోషించింది. సౌమ్య పరిపక్వత చెందిన మనిషిలా మారటం ఆమె తల్లిదండ్రులకు, అన్నయ్యలకు ఎంతో సంతృప్తినిచ్చింది.